అధ్యక్ష, దేశంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలి అంటే ప్రమోషన్ కావాలని ఆశిస్తారు అధ్యక్ష. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అవుదాం అనుకుంటారు, మంత్రులు అయిన తర్వాత సభాపతిలాగా మీలాగా అవుదామని అనుకుంటారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు మాకు ప్రమోషన్లు వద్దు, కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత 6 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా 20 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు 500 మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అట్లాగే 15 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కి అవ్వాలనే ఉద్దేశంతో 2000 మంది ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత 4000 మంది ఏఆర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు నెలకి 27 రోజులు పని చేసిన తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే వాళ్ళ ఇళ్లకు వెళ్లే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు వాళ్ళకి ఇంక్రిమెంట్ అయినా ఇవ్వండి, లేకపోతే ప్రమోషన్ లేదు, కన్వర్షన్ లేదు, నో గ్రేడ్, ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వర్యులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మానవతా దృక్పథంతో. అట్లాగే అధ్యక్ష, హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఇదివరకు ఏదైతే విఆర్లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి 50% జీతం అన్న ఇస్తామన్నారు, అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష. 300 లీటర్లు పెట్రోల్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష, ఏమీ కూడా ఆర్థిక భారం పడకుండా సిఏలు కానీ ఉండే వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చి ప్రమోషన్ ఇస్తే అధ్యక్ష మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు. దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా హోంమంత్రి వర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇప్పుడు గ్రాంట్లపైన అభ్యర్థన మంత్రులండి, ప్లీజ్ మంత్రులందరూ గ్రాంట్లపై అభ్యర్థన. రహదారుల శాఖ R&B. Honorable Speaker, sir, I move that the House be pleased to grant a sum not exceeding rupees 8,700 crores and 35 lakhs 38,000 under demand number 11 for roads and buildings department for the year 2024 and 25. Adhyaksha. పరిశ్రమలు. I request the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly to kindly permit me to move the budget demand number 36 of rupees 4,371 crores and 41 lakh 67,000 only pertaining to industries, commerce, food processing, infrastructure and investment department for the year 24-25 in Andhra Pradesh Legislative Assembly. Thank you, sir. నీటిపారుదల శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. I beg to move that the government be granted a sum not exceeding rupees 15,513 crores 65 lakhs 2,000 under demand number 33 major and medium irrigation. Okay. I beg to move that the government be granted a sum not exceeding rupees 1,221 crores 97 lakhs 60,000 under demand number 34 minor irrigation. ఇంధన శాఖ. I please to move that the government be granted a sum not exceeding rupees 8,217 crores 7 lakhs 31,000 and demand number 35 energy. వ్యవసాయ శాఖ సార్. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 9,713 crores 97 lakhs 54,000 under demand number 27 agriculture. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,832 crores 93 lakhs 82,000 under demand number 28 animal husbandry and fisheries.
Adyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 308 crores 26 lakhs 43,000 under demand number 30 cooperation. పౌర సరఫరాల శాఖ మంత్రి. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 3,739 crores, 79 lakhs, 85,000 under demand number 38, Civil Supplies Administration. గృహ నిర్మాణ శాఖ. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 4,012 crores, 53 lakhs, 48,000 under demand number 18 housing for the year 2024-25. క్రీడలు యువజన సేవ. I beg to move that the government be granted a sum not exceeding rupees 293 crore, 8 lakhs, 9,000 under demand number 19, information and public relation for the year 2024-2025. క్రీడలు యువజన శాఖ. Honorable Speaker, sir, I request to move that the government to be granted a sum of rupees 185 crores 50 lakhs 56,000 under demand 15 sports and youth services for the year of 24-25. Honorable Speaker, sir, I request to move that the government to be granted a sum of 372 crores 50 lakhs 61,000 demand 8 transport administrative for 24-25. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనపై చర్చ మరియు ఓటింగ్ జరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారు ఒక పేర్లు ఇచ్చారు. వారిలో ఆల శ్రీనివాసరావు గారు